జాతీయ విధానం కావాలని వారు చెప్తున్నారు. కుంభమేళా అనేది మొన్న వచ్చింది 144 సంవత్సరాలకు ఒకసారి, 144 సంవత్సరాలకు ఒకసారి. తర్వాత 4 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలు వస్తాయి. మనకి ఏదైతే పుష్కరాల్లాగా వస్తుంటే అవి వస్తుంటాయి. కానీ మొన్న ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. దేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామం నుంచి కూడా ఈ యొక్క కుంభమేళకు రావటం వల్ల అది జాతీయ హోదా ఉండి దానికి జాతీయంగా ఇవ్వటం జరిగింది. అలా అని చెప్పి మిగిలిన జాతరలకు ఇవ్వద్దని మేము అనటం లేదు. ఎంత అవకాశం ఉంటే ఎక్కడ ఇస్తే తప్పు లేదు. అది మన ధర్మానికి సంబంధించి, ప్రజలకు సంబంధించింది. కాకపోతే దుర్మార్గం ఏంటంటే సమ్మక్క సారక్క జాతర ఏదో 2 సంవత్సరాల క్రితం వచ్చింది, లేదా 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వచ్చింది, వాళ్ళు జాతీయ హోదా ఇవ్వలేదు. మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. దయచేసి గమనించండి. ఏదో ఒకటి మనం మాట్లాడాలి కదా, మాట్లాడితే మాత్రం దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నారు. రైట్, ఓకే. వాసుదేవరావు గారు, ఒకసారి హెచ్ఆర్ మోహన్ గారు మీతో మాట్లాడే ముందు మరి విశ్లేషకులు ఉన్నారు కదా, కోటేశ్వరరావు గారితో మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు చెప్పండి. వాసుదేవరావు గారు మాట్లాడుతూ ఈ దేశంలో, అంటే ఈ దేశంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు నక్సలైట్ల కారణంగానే వెనుకబడిపోతున్నాయి. అదే క్రమంలో మీరేమంటున్నారు? సో అక్కడ ఏదైతే పోరాటం అయితే తీసుకున్నారో సమ్మక్క సారలమ్మలు, సో అక్కడ అణచివేత కావచ్చు, వెనుకబాటుతనానికి పోరాటం తీసుకొని వాళ్ళు వీర మహిళలు కనుక వాళ్ళను దేవతలుగా, వనదేవతలుగా ఆరాధిస్తున్నాము. సో ఈ క్రమంలో అభివృద్ధితో పాటు ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలని మీరు అంటున్నారు. సో దాంట్లో బీజేపీ నాయకులు వాసుదేవరావు గారు అంటున్నారు, సో నక్సలైట్ల మూలంగానే అటవీ ప్రాంతాలు అభివృద్ధి చెందట్లేదని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? వాసుదేవరావు గారు 3-4 అంశాలని ప్రస్తావించారు. వాటి మీద నా అభిప్రాయాలని చెప్తాను. నేను మేడారం జాతర అనేటువంటిది బీజేపీ వచ్చిన తర్వాత ప్రారంభమైంది కాదు అన్నారు. అది వాస్తవం. గతంలో ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి జరుగుతున్నమాట వాస్తవం. అదేవిధంగా రాముడు, లేకపోతే కాశీ విశ్వనాథుడు, లేదా మధుర, ఇవన్నీ కూడా బీజేపీ పుట్టక ముందు నుంచే ఉన్నటువంటి అంశాలు. అందుకని మరి గతంలో ఎవరు పట్టించుకునేటువంటివి 100 సంవత్సరాలుగా విస్మరించినటువంటి వాటిని మరి బీజేపీ ఎందుకు తీసుకుంది, ఎజెండాగా తీసుకుంది అనేటువంటిది ఒక ప్రశ్న. అదేవిధంగా మేడారం జాతర కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు జాతరకు వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళ సంఖ్య కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ మరి పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఎట్లాగైతే మరి అయోధ్యలో రాముడు మరి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్నాడు కదా, అయోధ్య డెవలప్మెంట్ పేరుతోటి మరి అక్కడ ఎందుకని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కారిడార్ ని మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎందుకు ఏర్పాటు చేశాయంటే వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, లేదా యాత్రికులు కావచ్చు, లేదా సందర్శకులు విహారయాత్రలకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయటం ముఖ్యం. అక్కడ దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కదా. అయోధ్య కారిడార్ని ఎవరైనా తప్పు పడుతున్నారు? ఎవరు తప్పు పట్టట్లేదు. రాజకీయ విధానాలు వేరు. రాముణ్ణి ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటాన్ని విమర్శిస్తారు, అది వేరే అంశం. అందువలన ఎక్కడైనా జనం పెరుగుతున్నటువంటి సమయంలో మేడారం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏర్పాట్లు చేయాలనేటువంటిదే ఇక్కడ స్ఫూర్తి తప్ప మరి గతంలో మీరెందుకు చేయలేదు? గతంలో అంటే మరి నేను అదే ప్రశ్న అడుగుతున్నా. గతంలో మరి ఎప్పుడో జనం ఎందుకని ప్రశ్నించలేదు మరి రాముడి గురించి, లేకపోతే కాశీ విశ్వేశ్వరుడు గురించి మీరే ఎందుకు ప్రశ్నించారు అంటే మీకు ఒక ఎజెండా ఉంది. అందుకని ఆ విధమైనటువంటి తర్కానికి వెళ్ళేట్లయితే సమాధానాలు కొన్నింటికి సమాధానాలు దొరకవు. ఇక్కడ ఇప్పుడు గమనించాల్సిందే నక్సలైట్ల గురించి చెప్తున్నారు. ఓకే, నక్సలైట్లు వచ్చే మార్చి నెలాఖరికి మేము నక్సలైట్లందరినీ కూడా అంతం చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా విముక్తి చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు పదే చెప్తున్నారు. అది ప్రభుత్వ పాలసీగా తీసుకున్నారు కనుక దాని గురించి దాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సమర్థించేటువంటి వాళ్ళు ఉండొచ్చు, అది వేరే అంశం. నేనేమంటున్నానంటే ఆ నక్సల్స్ ఉద్యమం పుట్టడానికి, లేకపోతే వాళ్ళ ఆయుధాలు పట్టడానికి కారణమైనటువంటి ఆ గిరిజన ప్రాంతాలను మేము అభివృద్ధి చేస్తాము, గిరిజన జీవితాలని మార్చి 31లోగా మేము మార్చేస్తామని చెప్పేసి ఎందుకని అమిత్ షా గారు మాట్లాడట్లేదు? నక్సలైట్లు మీరు ఏం చేస్తారనేటువంటిది అది వేరే అంశం.
కానీ కోట్లాది మంది గిరిజనుల్ని వాళ్ళ జీవితాలను మార్చేస్తాం అనేటువంటి ఒక్క మాట అమిత్ షా గారి నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? నెగ్లెక్ట్ల గురించి పదే పదే చెప్తున్నారు. మరి ఎందుకని గిరిజనుల జీవితాల గురించి ఎందుకని చెప్పట్లేదు? మరి బీజేపీ రెండింజల పాలనలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, పూర్వపు మధ్యప్రదేశ్ లేదా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో అనేక వేలాది మంది గిరిజన యువతులు అదృశ్యమైపోతున్నారు. దేశంలో మొత్తంగా జాతీయ నేర బ్యూరోల ప్రకారం చూసినప్పటికీ మరి గిరిజనుల యువతలు ఎక్కువ మంది మిస్సింగ్ కేసులు ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి ఎందుకని బీజేపీ అమిత్ షా గారు ఎందుకని శ్రద్ధ తీసుకోవట్లేదు? ఓకే, నెగ్లెక్ట్ల వైఖరిని సమర్థించాలా విమర్శించాలా అనేటువంటిది అది ఎవరికి వాళ్ళకు ఉండేది. కానీ అసలైనటువంటి సమస్య గిరిజనుల జీవితాలు కదా. ఎట్లాగైతే మేడారంలో నేను చెప్పినట్టుగా ఈ ములుగు ప్రాంతంలో ఈ ప్రాంతంలో గిరిజనుల జీవితాలను బాగుపరచాలని ఎట్లా చెప్తున్నాను, అదే విధంగా దేశంలో ఉన్నటువంటి మరి గిరిజనులందరి జీవితాల గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు? రెండోది, సమ్మక్క సారలమ్మ గురించి చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు చాలా ఎద్దేవగా మాట్లాడినటువంటిది మనకి సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా వస్తుంది. అసలు వాళ్ళని దేవతలుగా గుర్తించారట. మరి ఎవరు దేవతలు? మన కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు, అనేక మంది పేద ప్రజలు. నిజంగా ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరకి మిగతా వాళ్ళు కూడా అనేక మంది తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఒకనాడు అది కేవలం గిరిజనులు మాత్రమే వచ్చినటువంటి జాతర. అది ఇవాళ అందరూ వస్తున్నారు, అన్ని సామాజిక తరగతుల వాళ్ళు వస్తున్నారు. అది విశ్వాసంతో భక్తితోటి. మరి అటువంటి దాన్ని మరి జిఆర్ స్వామి లాంటి వాళ్ళు ఆ విధంగా కించపరచడం ఏంటి? అంటే కొంతమంది దేవతల పట్ల కూడా మళ్ళా దేవతలు, ఇప్పుడు దళితుల పట్ల గిరిజనుల పట్ల ఎట్లా వివక్ష అయితే ఉందో దేవతల్లో కూడా ఈ విధమైనటువంటి వివక్షని కొంతమంది ప్రదర్శిస్తున్నారు. మరి అటువంటి వాళ్ళని ఎప్పుడన్నా బీజేపీ విమర్శించిందా? చిన్నజీయర స్వామి వైఖరి తప్పు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పమానండి వాసుదేవరావు గారిని. వాసుదేవరావు గారిని చూసుంటారు కదా. అందుకని నేనేమంటానంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి అంటే దేవాలయాలు లేకపోతే గుట్టలు ఇవే కాదు, ప్రజల యొక్క సమగ్రమైనటువంటిది కూడా చూడాలి. అందువల్ల నక్సలైట్లు మీరే కారకులు, నక్సలైట్లు అది ఇది అంటున్నారు. ఓకే, అవన్నీ చరిత్ర తెలిసిందే. అదే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లు అమలు చేసింది, అదే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లతోటి చర్చలకు పిలిపించింది. ఇవన్నీ వాస్తవమే. నక్సలైట్లతోటనే కాదు, మరి కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఇతర ఉగ్రవాదులతోటి, ఉగ్రవాద సంస్థలతోటి మరి సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటోంది కదా. అదే విధంగా అటువంటి ఒక ఉగ్రవాద సంస్థ మాదిరి నక్సలైట్లను కూడా పరిగణించి వీళ్ళతో కూడా చర్చలు జరపాలని ఒక కాంగ్రెస్ ఏమిటి, నక్సలైట్లతోటి సైద్ధాంతికంగా విభేదించేటువంటి సిపిఎం, సిపిఐ లేకపోతే ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు కదా. సంప్రదింపులు జరపాలని కోరటం ఏమి దేశద్రోహం ఏం కాదు కదా. అందువల్ల ఏ సమస్యని ఆ సమస్యగానే చూడాలి. అన్నిటినీ కలగాపులగం చేసి గతంలో ఫిర్యాదు చేయలేదు, ఎస్ గతంలో వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మీ సంగతి ఏమిటి, మీరు చేస్తారా లేదా అనేటువంటిది కదా. గతంలో జరిగినటువంటి వాటన్నిటికీ వాళ్ళు ఏం చేయలేరు, అయిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, రెండింజల పాలన దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్నది మీరు. మీరేం చేస్తారు అనేటువంటిదే ప్రాతిపదికగా ఉండాలనేటువంటిది నేను నా అభిప్రాయంగా చెప్తాను. ఓకే సార్, కోటేశ్వరరావు సార్. వాసుదేవరావు గారు 2-3 అంశాలు